భగవంతుడు ఆనందంగా ఉంటాడు, నువ్వు కూడా ఆనందంగా ఉండాలి. ఇప్పుడు మీ సార్ రాగానే ఏమడిగాను నన్ను, మీరేంటి ఇలా ఆనందంగా ఎలా ఉంటారు అన్నారా? ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా జోష్తో ఉంటాను. అంటే తప్పనప్పుడు మడతెట్టేస్తాం, అది వేరు కదా, కోపం వచ్చేస్తుంది, అది వేరు. కానీ ఈ సంతోషంగా ఉండడం అనేది అది మన స్వాభావికం. ఏడవడం మన స్వాభావికం కాదు. ఎందుకంటే వేదం ఉపనిషత్తు చెప్తుంది ఆనందమయోభ్యాసాత్ అంటుంది. ఆనందంగా ఉంటే నీ హక్కు, అందుకని చదవాలి భగవద్గీత బుక్కు. అది కరెక్ట్ అండి. భగవద్గీత చదవకుండానే చాలామంది దానికి అర్థం పరమార్థాలు ఇవే అని చెప్పేస్తారు. అందుకని నేను కొంచెం కటువుగా నేను ఇచ్చే భగవద్గీత మీద స్టాంప్ వేసి ఇస్తాను. ఏమనంటే మరణించేలోపు భగవద్గీత, మరణించేలోపు మనిషి పుట్టినందుకు ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత తర్వాత చదవాలి. అలా రాస్తే రాధమనోదాస్ ఎందుకు అవుతాడు? మనిషి పుట్టినందుకు మరణించేలోపు ఒక్కసారైనా భగవద్గీత పూర్తిగా చదివి చావండి. ఇంకా అవలే బ్రాకెట్లో ఎందుకంటే చదవపోయినా చస్తారు కాబట్టి. ఇట్లు మీ రాధమనోదాస్. అది స్టాంప్ వేసి ఇస్తా. అయితే మీకు ఇప్పుడున్న గోల్ ఏమిటైతే? ఈ గోల్ లేకుండా ప్రశాంతంగా ఉండడం. ఇప్పుడు నేను మౌనం చేస్తాను తెలుసా, రోజు. ఇవాళ 10 పైన బ్రేక్ చేశాను, ఒక్కోసారి 11-12 దాకా మౌనం ఉంటాను పొద్దున్న లేచిన దగ్గర నుంచి. ఆ మౌనంలో మీ బ్రెయిన్ నావన్నీ నేను చేసుకున్నాను. నేను చదువుకునేది, మేడ మీదకి వెళ్ళి యోగా చేసుకునేది, ఆదిత్య హృదయం చదువుకునేది, పూజ చేసుకునేది, జపం చేసుకునేది, కొన్ని స్తోత్రాలు అవి చదువుకునేవి, ఇవన్నీ నా వ్యక్తిగత కషాయాలు తాగి ఇవన్నీ చేస్తాను. ఒక మనిషి అంతర్ముఖుడు అవ్వడం కోసం ఈ జన్మ ఇవ్వబడింది. అది ఐబ్రో ఎన్ని రోజులు ఐబ్రోలు కట్ చేసుకుని అంటే సరదాగా నేను అంటే నా ఉపన్యాసాల్లో చెబుతుంటా. ఎవరి దగ్గరకో యముడు వచ్చేసాడు, యముడు రాగానే వాడు కంగారు పడిపోయాడు. ఏంటండి మీరు ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చారు, ఒక్క మెసేజ్ కూడా పెట్టకుండా అని వాడు అడిగాడు. అడిగితే యముడు చెప్పాడు, లేదురా నేను 3 మెసేజ్లు పెట్టాను అంటే వాడు సెల్ల తీసి ఎక్కడ సార్ వాట్సాప్లో లేదు, ఫేస్బుక్లో లేదంటే నేను అది కూడా లేదు అంటే ఆయన చెప్పాడు, నేను పెట్టిన మెసేజ్లు సెల్లో పెట్టలేదని తలలో పెట్టాను అన్నాడు. ఓకే, వాడికి అర్థం కాలేదని వెంకీ సినిమాలో బ్రహ్మానందంలో అర్థం కాలేదు, ఎంత బాగా చెప్తారు కదా అసలు. అర్థం కాలేదన్నప్పుడు ఆ ఫేసే గుర్తుంది అద్భుతంగా. మొన్న మధ్య ఈ జోక్ చెప్పి వెనక్కి వెళ్దాం. తిరుమల మెట్ల దారిలో పులులు అటాక్ చేస్తున్నాయి అన్నప్పుడు మాన్యశ్రీ మా తిరుపతి ఎమ్మెల్యే గారు, ప్రస్తుత టీటీడీ చైర్మన్ గారు, మేము చేతి కర్రలు ఇస్తాం, ఊత కర్రలు ఇస్తాం అన్నప్పుడు పులుల్ని ఎదుర్కోవడానికి, అప్పుడు పులి ఫేస్కి, బ్రహ్మానందం ఫేస్కి పులిని తగిలించి పులి అంటుంది, నేను మరీ అంత ఎదలు కనబడుతున్నాను, ఓ మాది కూడా కనబడలేదా ఇలాగే అసలు పోస్ట్ అసలు అద్భుతంగా ఉంది. కాదు సార్, ఇప్పుడు అటు ఇటు ట్రాక్ ఉంది కదా, మెట్లు ఉన్నాయి కదా, దానికి గ్రిల్ లాంటిదైనా వేస్తే సరిపోతుందిగా అసలు. అమ్మా మనసు ఉంటే మార్గాలు ఉంటాయి, కానీ మాకు మనీ కావాలి, కానీ మనసుతో పని ఉంది, అసలు మనుషులతో పని. మేము ఇప్పుడు మనం చెబితే బాగుండదు, కానీ ఇంత నమ్మితే మోసం చేస్తావా అంటాడు అల్లరి నరేష్ ఏదో సినిమాలో. అవును, నమ్మేగొట్టే మోసం చేసాను, లేకపోతే చేస్తావా అంటాడు వాడు. అలా వీళ్ళు స్పాయిల్ చేయడానికి కూర్చున్నారు. మొన్న 1% తిరుమల సొమ్ము తిరుపతి మున్సిపాలిటీకి ఇచ్చేస్తామని ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు. తర్వాత అందరూ ఊసాక వెనక్కి తీశారు, వేరే కథ. సో తిరుమల సొమ్ము ఎత్తుకుపోవడానికి, తిరుమల నాశనం చేయడానికి 2 వారాలు ఉమ్ము ఊస్తే కానీ బొట్టు పెట్టలేదండి మా చైర్మన్. సోషల్ మీడియాలో అన్ని రోజులు ఊసిన తర్వాత ఎప్పుడో బొట్టు పెట్టి ఆ తర్వాత ఏదో ఉపన్యాసం ఇచ్చాడు, వేరే కథ. మన ఇందాక సింహాచల శాస్త్రి గారు, మీరు ఖచ్చితంగా ఆయన ఇంటర్వ్యూ చేయండి, గ్రేట్ పర్సన్. ఆయన చెప్పిన హరికథలో శ్లోకం చెప్పాను, కాలక్షేపోన కర్తవ్యం క్షీణమాయుర్దినే దినే యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి. కాలాన్ని వ్యర్థం చేయకండి, యముడికి దయలేదు, రోజు ఆయుర్దాయం గడిచిపోతుంది. ఈ కాలాన్ని నువ్వు మోక్షం పొందడానికి ఉపయోగించు, దానికోసం ఇవ్వబడింది. పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ మెంట్ టు అటైన్ మోక్ష, నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. యూ సపోజ్ టు వర్క్ ఫర్ ఇట్. రామకృష్ణ పరమహంస నేల కొట్టుకుని బాధపడింది దానికే. నిన్న సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్తున్నారు, జీవిత పరమార్థం ఏంటి, మోక్షం పొందడమే అని వెంటనే చెప్పేవారు రామకృష్ణ పరమహంస గారు. మనం చెప్పగలమా? చెప్పినా దాన్ని ప్రాక్టికల్గా మనం ఫాలో అవుతామా, అప్లై చేస్తామా? దేనికండి పరుగులు? కొంత కావాలి.
అంటే ఈ కథలో సరదాగా చెప్తున్నాను, వీడు ఫస్ట్ వార్నింగ్ బెల్ జుట్టు రంగు మారింది, నలుపు తెలుపు అయింది అంటే దాని అర్థం ఏంటి? త్వరలో తెల్లగొడ్డ వేసేస్తా రెడీగా ఉండమని. అది కదా నలుపు తెలుపు అంటే దాన్ని పిలుపు వస్తుందిరా మలుపు వస్తుందిరా అని. నలుపు తెలుపు అయిందంటే పిలుపు వస్తుందని అర్థం. yani 13 ఏళ్ల పిల్లకి హార్ట్ అటాక్ వచ్చిందమ్మా, 10 ఏళ్ల పిల్లోడికి షుగర్ అమ్మా. నేను గుళ్ళో ఉన్నాను, స్వీట్ ప్రసాదిస్తే అంకుల్ అన్నాడు. ఎందుకురా అన్న. ఎప్పుడు 2015లో కొవ్వూరు మన పుష్కరాల్లో అక్కడ కృష్ణుని టెంపుల్లో. అంకుల్ నాకు షుగర్ అన్నాడు. చాలా ప్రాణం నీరైపోయిందమ్మా. హౌ ఓల్డ్ యూ అన్న. 10 years. బా ఎందుకని అంటే ఫిజికల్గా వీక్గా వాడు ఎందుకున్నాడు? తల్లిదండ్రులకి కాన్సెప్ట్ లేదు. అలాగని జంతువులు బాగా పెడితే స్ట్రాంగ్గా ఉంటారనేది రాంగ్ కాన్సెప్ట్. కోడి రామూర్తి నాయుడు గారి పేరు విన్నారా? ఆయన పేరు కలియుగ భీముడు. ఆయన పేరే కలియుగ భీముడు. గిన్నీస్ కాదు కానీ పెద్ద పెద్ద బుక్కుల్లోకి ఎక్కారు. చెప్తారు ఆయన. కలియుగ భీముడు. ఆయన ఛాతి మీద చెక్క వేసుకుని ఏనుగుని నిలబెట్టుకున్నాడు. ఛాతి మీద చెక్క వేసుకుని ఏనుగుని నిలబెట్టుకున్నాడు ఆయన. ఇప్పటికీ గ్రౌండ్ ఉంది శ్రీకాకుళంలో, కోడి రామూర్తి నాయుడు స్టేడియం. తోపంతే. ఆయన ఈ రైలు ఇంజిన్ లాగాడు ఆయన. కాబట్టి సుశీల్ కుమార్ అని ఒలింపిక్స్కి వెళ్ళాడు, ఆయన వెజిటేరియనే. కాబట్టి ఇన్ని కోట్ల జంతువుల్ని నువ్వు పొట్ల పెట్టేక్కర్లేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫెస్టివల్, ఇన్ ద నేమ్ ఆఫ్ టంగ్ ఏమవుతుంది. అందుకే డోంట్ పార్ట్ ఆఫ్ దిస్ అని ఒక వీడియో ఉంటుంది. శివరామస్వామి అని ఆయన యూరోపియన్ ఇస్కాన్ సన్యాసి, వారు డోంట్ పార్ట్ ఆఫ్ దిస్ అని నిమిషానికి ఎన్ని చంపేస్తున్నారు, గంటకి ఎన్ని చంపేస్తున్నారు, రోజుకి ఎన్ని చంపేస్తున్నారు, సంవత్సరానికి ఎన్ని చంపేస్తున్నారు, బిలియన్స్ ట్రిలియన్స్.